పరిశుద్ధమైన తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన యేసునామములోనైనా తండ్రి అయ్యా నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ లోక పాపాన్ని సాతాను వేరుపరిచి నీ తలకిపరిచినైనా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా తండ్రి అయ్యా నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఏడంతల ఆత్మతో అభిషేకించినైనా తండ్రి అయ్యా నీ వాక్యం మాతో అందరితో మాట్లాడమని నైనా తండ్రి అయ్యా నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములోనైనా తండ్రి అయ్యా నేను ఈ సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఏ ఆహారం అయితే నీ ఆత్మీయ ఆహారం నైనా తండ్రి పెట్టాలనుకుంటున్నామనైనా తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా వాళ్ళని స్వస్థపరచమని యేసునామములోనైనా తండ్రి అయ్యా నీవే నడిపించి కృప చూపించి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఇచ్చి నీ ప్రాణాన్ని బంగారు పాదాలకి నైనా తండ్రి అయ్యా యేసునామములో సమర్పిస్తూ అడిగి వేడుకను పొందినాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనములు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్షమాపణ. యేసు రక్తం ద్వారా పాపులమైన మనకు తండ్రి దగ్గర క్షమాపణ దొరికింది. దేవుడి దగ్గర మనం పొందుకున్న క్షమాపణను ఎదుట వారి పట్ల మనము కనపరచలేకపోతున్నాం. చాలామంది చూసినట్లయితే భర్తను క్షమించలేరు, భార్యను క్షమించలేరు, తండ్రిని క్షమించలేరు, అత్తను క్షమించలేరు, మామను క్షమించలేరు, బిడ్డలను క్షమించలేరు, తోటి సహోదరులను క్షమించలేరు. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసిన అపరాధముల క్షమాపణ కలగాలంటే మనము ఎదుట వారిని క్షమించేవారుగా ఉండాలి. చాలామంది చూసినట్లయితే ఎదుట వారిని క్షమించలేకపోతూ ఉంటారు. మన నిశ్చితంగా చూసినట్లయితే ఎవరినైనా నేను క్షమించగలను, కానీ నా తమ్ముడిని నేను క్షమించలేను, నా చెల్లిని నేను క్షమించలేను, నా భర్తను నేను క్షమించలేను అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు చేసిన గాయాలను బట్టి అనేక మంది మనను మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో మనను అవమానపరిచి మన హృదయాన్ని గాయపరిచి ఎంతగానో మనం కృంగిపోయేలా చేస్తూ ఉంటారు. వారిని మనం క్షమించాలి అంటే మనకు మనసు రాదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎదుట వారి అపరాధములు మనం క్షమించిన ఎడల పరలోకపు తండ్రి ఏం చేస్తాడండి? మన అపరాధాలను క్షమిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనము. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల, తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనను. చాలా మంది అంటారు క్షమించేశామండి అంటారు, కానీ హృదయపూర్వకంగా క్షమించరు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్షమించాను అని మనలో మనం అనుకోవడం కాదండి, హృదయపూర్వకంగా. దేవుడు చూస్తున్నాడు మనం క్షమిస్తున్నామో లేదో. దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా పర్లేదండి. మనుషులు మనకు గుర్తింపు ఇవ్వకపోయినా, బిందులు ఇవ్వకపోయినా, ఉన్నతమైన స్థితిలో ఉన్నామని మనం గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని చూడాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మనము ఎదుట వారిని హృదయపూర్వకంగా మనం క్షమించే స్థితిలో ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. తనకు హాని చేసినని ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగును మీరును క్షమించుడి. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంతగా క్షమించాడండి. ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తంలో మన పాపాలను కడిగినంత గొప్పగా మనల్ని క్షమించాడు. ప్రభువు మనలను క్షమించిన ప్రకారము మనం కూడా ఎదుట వారిని
వారిని క్షమించేవారుగా ఉంటారు. మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో మనకి హాని చేశారో, మనము ఓడిపోవాలని కోరుకున్నారో, ఎవరైతే మనం అపజయం పొందుకోవాలనుకుంటున్నారో అలాంటి వారిని, మనకు కీడు చేసిన వారిని కూడా మనము క్షమించేవారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించేటప్పుడు ఒక మాట పలికారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న పరిస్థితి ఏంటండి? మరణించే పరిస్థితి. మనం సజీవులుగానే ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, 3 పూట్ల మంచిగా తింటున్నాం, దేవుడిచ్చే ప్రతి ఒక్క సౌకర్యాన్ని మనం అనుభవించేవారుగా ఉంటున్నాం. కానీ ఎదుటవారిని మనం క్షమించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించే పరిస్థితిలో కూడా క్షమించమని కోరాడు. మనము తండ్రి దగ్గర క్షమాపణ కోరాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉచితంగా మనకి ఇచ్చిన క్షమాపణను మనము ఎదుటవారు కూడా కనపరిచేవారుగా ఉండాలి. అనేకులు మనం చూసినట్లయితే దేవుడి దగ్గర మనం చేసిన పాపాల కోసం మనం మొరపెడతాము, కానీ దేవుడిచ్చే క్షమాపణ పొందుకోవడం కోసం మనం ఏం చేయాలండి? ఎదుటవారి మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క తప్పును మనము క్షమించేవారుగా ఉండాలి. ఇవ్వలేనిది మనం పొందుకోవాలని అనుకోవడం అవిధేయత. క్షమాపణ ఎదుటి వారికి ఇవ్వలేము, కానీ మన పాపాల కోసం మాత్రం దేవుడి దగ్గర క్షమాపణ మాత్రం పొందుకోవాలని ప్రయత్నించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరులు, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మన నిజ జీవితంలో అనేక మందితో క్షమించలేని పరిస్థితిలో ఉంటారు. ఎదుటి వారికి క్షమాపణ పొందలేని స్థితిలో ఉంటారు. మనల్ని పరీక్షించుకోవాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడండి? మనము మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుండి విడిపించి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన పాపములను క్షమించే నీతిపరుడైన దేవుడు కాబట్టి. హల్లెలూయా. గట్టిగా దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన పాపములను నుండి మనలను విడిపించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మనకు క్షమాపణ అనుగ్రహించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన ఇచ్చిన తండ్రి దగ్గర మన పాపాలకు క్షమాపణ ఎవరి ద్వారా వచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. ఆయన ద్వారా ఉచితంగా మనం పొందుకున్న క్షమాపణ బట్టి ఎదుట వారిని మనం క్షమించేవారుగా ఉండాలి. మన చేసిన ప్రతి ఒక్క అపరాధాలకు క్షమాపణ కలుగుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు
ఎదుటవారు మన జీవితంలో చేసిన అపరాధాలను మనం క్షమించేవారుగా ఉండాలి. అది భర్త అయినా, భార్య అయినా, స్నేహితుడైనా, బంధుమిత్రులైనా, తెలిసిన వారైనా, ఎవరైనా సరే మన జీవితంలో ఎవరైతే మనల్ని గాయపరిచారో వారిని మనం క్షమించేవారుగా ఉండాలి. హృదయపూర్వకంగా పైన ప్రైజ్ లాడక అని మనసులో అనేకమైన పెట్టుకోవడం కాదండి, హృదయపూర్వకంగా క్షమించాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, రెండవదిగా మనము మన అపరాధములకు క్షమాపణ కలగాలంటే రెండవదిగా మనం ఏం చేయాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము 48వ వచనము. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పాను. నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అనెను. నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అనెను. హల్లెలూయా. ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉందండి. ఈమె జీవితంలో అనేకమైన పాపాలు చేసింది, అనేక విధాలుగా దేవుణ్ణి గాయపరిచింది, అనేక విధాలుగా దేవుని సన్నిధికి దూరమయ్యి ఇష్టానుసారంగా ఈమె బ్రతికింది. కానీ ఈమె ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళిందండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొని కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు పాదాలను కడిగింది. కన్నీటితో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను కడిగి అత్తరుతో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తుడిచింది. ప్రియ సహోదరి సోదరా, ఈమె ఒక పాపాత్మురాలండి. విస్తారంగా దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండవలసిన లక్షణాలు ఇవి. ఆయనకు మనము ఎల్లప్పుడూ మనం చేసిన ప్రతి ఒక్క తప్పులను బట్టి ఆయనకు మనము మొరపెట్టేవారుగా ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ పాపాత్మురాలనే స్త్రీ ఎన్నో పాపాలు చేసిందండి. ఎన్నో పాపాలు ఎంతో కాలంగా చేసింది. కానీ ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా ఆమె పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకుంది. ప్రియ సహోదరి సోదరా, ఆమె విస్తారముగా దేవుని ప్రేమించడం ద్వారా ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది యవనస్తులు అబ్బాయిని ప్రేమించేవారుగా ఉంటారు, తల్లిదండ్రులు ప్రేమించేవారుగా అనేకులు ఉంటారు, స్నేహితులను ప్రేమించేవారుగా ఉంటారు, భర్తను ప్రేమించేవారుగా ఉంటారు, భార్యను ప్రేమించేవారుగా ఉంటారు. వీరందరినీ ప్రేమించినప్పుడు మనము వారి ద్వారా తాత్కాలమైన సహాయాన్ని, తాత్కాలమైన మేలును పొందుకోగలుగుతాం. కానీ దేవుని మనం విస్తారముగా ప్రేమించినట్లయితే మనం చేసిన విస్తారమైన ప్రతి ఒక్క పాపానికి క్షమాపణ కలుగుతుందని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే చివరిగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతను దయచేసింది. హల్లెలూయా. మరియు యోబు గారు ఏం చేశాడండి? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితి ఏమైందండి? మరలా అతని దయచేసింది. ప్రియ సహోదరి సోదరా, యోబు గారు స్నేహితులు ఏం చేశారండి? యోబు గారిని మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో ఎంతగానో యోబు గారిని గాయపరిచారు, ఎంతగానో యోబు గారిని నిందించారు, ఎంతగానో యోబు గారిని చంపాలని ప్రయత్నం చేశారు. ఎన్నో విధాలుగా యోబు గారి హృదయాన్ని గాయపరిచారు. కానీ యోబు గారు ఏం చేశారండి? వారిని క్షమించాడు. ఏం చేశారండి? వారిని క్షమించి వారి కోసం మొరపెట్టాడు. ప్రియ సహోదరి సోదరా, కొంతమంది ఉంటారండి, భర్త కానీ, భార్య కానీ, స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ మనము ప్రేమగా ఉన్నా, మనం క్షమించినా కూడా వారు ఏం చేస్తారండి? మనం ఇచ్చే క్షమాపణ పొందుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వారి గురించే దేవుడు వాక్యం దాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి వారి గురించి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి.
యోబు గారు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేశాడు. మనల్ని శత్రువులుగా భావించిన వారి కోసం మనం ప్రార్థన చేసినట్లయితే, యోబు గారు ఎలా అయితే శత్రువులుగా భావించిన మిత్రుల కోసం ప్రార్థన చేశాడో, అతను కోల్పోయిన ఆస్తిని, కొడుకుల్ని, కూతుర్ని, ఇంకా ఆరోగ్యాన్ని, ప్రతీది ఏం చేశాడండి? రెండంతలుగా దేవుడి కృప ద్వారా పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతలుగా దేవుడి కృప ద్వారా పొందుకున్నాడు. ఎందుకంటే అతన్ని శత్రువులుగా భావించిన మిత్రుల కోసం ప్రార్థన చేసినప్పుడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనను శత్రువులుగా భావించిన వారి కోసం కూడా మనం మొరపెట్టినట్లయితే, మన జీవితంలో ఏవైతే మనం కోల్పోయామో అవి దేవుడు మనకి రెండంతలుగా ఆశీర్వదించి మనకు అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము అనేకుల వలె ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, గొప్ప పేరుని పొందాలి, మాకున్న ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందాలి, అనారోగ్యం నుండి స్వస్థత పొందాలి, నా భర్త మార్చబడాలి, నా భార్య మార్చబడాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అనేక పేరు ప్రఖ్యాతలు పొందుకొని మేము ఉన్నతమైన స్థితిలో ఒక గొప్ప సాక్షులుగా ఉండాలని అనుకుంటాము. కానీ మనము ఎదుట వాళ్ళని మనము క్షమించేవారిగా ఉన్నాము. దేవుడిచ్చే క్షమాపణ మనము పొందుకునేవారుగా ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి రోజు వాక్యం ద్వారా 2 సూత్రాలు మనకు తెలియజేస్తాడు. మొదటిగా ఏంటండి? మనము ఎదుట వారి అపరాధాలు క్షమించినప్పుడు పరలోకపు తండ్రి మన అపరాధాలు క్షమిస్తాడు. దేవుని నుండి మన క్షమాపణ పొందాలి అంటే ఎదుటివారు మన జీవితంలో చేసిన అపరాధాలను మనం క్షమించాలి. రెండవదిగా చూసినట్లయితే ఇంకో 2వ వారం కూడా ఉందండి మనకి. విస్తారముగా ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రేమించింది కాబట్టి దేవుని ఏమైందండి? విస్తారమైన ఆమె చేసిన పాపాలకు క్షమాపణ పొందుతుంది. మన జీవితంలో కూడా మనం క్షమాపణ పొందుకోవాలి అంటే విస్తారముగా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. విస్తారముగా దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? దేవునికి మనము మొరపెట్టేవారుగా ఉండాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధికి మనము స్వరపడి పరుగులు ఎత్తుకుంటూ వచ్చేవారుగా ఉండాలి. అది విస్తారంగా మనము దేవుని ప్రేమించే విధానం. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించే పరిస్థితిలో కూడా తండ్రి దగ్గర మనకు ఉచితంగా ఆయన కృప ద్వారా ఇచ్చిన క్షమాపణను మనము పొందుకున్నామండి. ఆ క్షమాపణ మనము పొందుకొని జీవిస్తున్నాం కాబట్టి ఎదుట వారికి కూడా మనము క్షమించేవారుగా ఉండాలి. విస్తారంగా దేవుని ప్రేమించి మన జీవితంలో, మన ఆలోచనలో, తలంపుల్లో, చేస్తున్న పనుల్లో, తీసుకుంటున్న నిర్ణయాల్లో, వెళ్ళే దారిలో చేస్తున్న ప్రతి ఒక్క పాపాలను బట్టి విస్తారంగా దేవుని ప్రేమించి మన పాపాలకు క్షమాపణ పొందుకునేవారుగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించును గాక. ఈ చిన్ని ప్రార్థన దేవుడు దీనించి ఆశీర్వదించును గాక. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా.